హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. సో ప్రీవియస్ 3 వీడియోస్లో మనం కల్పూలు హోమిసైడ్ అండ్ మర్డర్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే సెకండ్ వీడియోలో సెకండ్ మర్డర్ గురించి, అలాగే థర్డ్ వీడియోలో కల్పూలు హోమిసైడ్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ మూడు వీడియోస్ ముందుగా చూడండి, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో మనం మర్డర్కి సంబంధించి ఉన్నటువంటి ఎక్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాము. రైట్, ఎక్సెప్షన్స్ సెక్షన్ 101 BNS or 300 IPC. సో కల్పూల్ హోమిసైడ్ మర్డర్ ఎప్పుడు కాదంటే, ఈ అఫెండర్ ఎవరైతే ఉన్నారో అతని సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయి ఎవరైనా హత్య చేస్తే. అయితే ఈ సెల్ఫ్ కంట్రోల్ ఎలా కోల్పోవాలంటే, డ్యూ టు గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్. డ్యూ టు గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్ దట్ అది కూడా గ్రేవ్ అండ్ సడన్ ఈ కండిషన్ మీట్ కావాలన్నమాట. మీట్ అయితే అది మర్డర్ కాదనమాట, ఓన్లీ కల్పూల్ హోమిసైడ్ అవుతుంది. ప్రొవొకేషన్ అంటే రెచ్చగొట్టబడటం. ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తిని బి అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట, మాటలతో రెచ్చగొట్టాడు. సో ఇతను నలుగురిలో పరుగు తీసే విధంగా మాట్లాడాడు. ఇందువల్ల ఏంటంటే అతను తన సెల్ఫ్ కంట్రోల్ని కోల్పోయాడు అనమాట. కోల్పోయి తను చంపేశాడు అనమాట. ఇతను రెచ్చగొట్టకపోతే ఏంటంటే అతను రెచ్చిపోడు అనమాట. సో ఈ గొడవ జరగదు, ఇతను చంపాల్సిన అవసరం అతనికి రాదనమాట. సో దీనివల్ల ఈ ప్రొవొకేషన్ కారణంగా అక్కడ గొడవ జరిగింది, గొడవలో ఒకళ్ళు చనిపోయారు అనమాట. రైట్. సో ఇక్కడ ఈ ప్రొవొకేషన్ ఏదైతే ఉందో, రెచ్చగొట్టడం అనేది, అది గ్రేవ్ అండ్ సడన్ కాదా అనేది క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అనమాట. క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. సో దట్ వన్ విల్ బి డిసైడెడ్ బై కోర్ట్ అనమాట. కోర్ట్ డిసైడ్ చేస్తుంది. రైట్, సందర్భాన్ని బట్టి. సో ఇది లాలో ఏంటంటే పొందుపరచలేదు కాబట్టి ఇది గ్రేవ్ అండ్ సడన్ అని మనం అనుకోవడానికి లేదనమాట. ప్రతిదీ కూడా ఏంటంటే ఆ కేసుకి సబ్జెక్టివ్ అనమాట. ఆ కేసుని బట్టి ఆ సందర్భంలో అది గ్రేవా సడనా కాదా అనేది కోర్ట్ డిసైడ్ చేస్తుంది. రైట్. ఈ గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్ ఏదైతుందో, గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్, ఇది ఎప్పుడు మర్డర్ కాకుండా చూస్తుంది అనమాట. ఇది బెనిఫిట్ అనమాట. ఈ బెనిఫిట్ రావాలంటే ఇవేవి జరగకూడదు అనమాట. రైట్. ఏవి అంటే చూడండి, ఫస్ట్ వన్, ఈ ప్రొవొకేషన్ ఎప్పుడు అప్లై కాదంటే, ఈ ప్రొవొకేషన్ ఏదైతుందో దట్ వన్ ఈజ్ సాట్. రైట్, దట్ వన్ ఈజ్ సాట్. సాట్ అంటే సపోజ్ ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, ఏ బిని రెచ్చగొట్టాడు అనమాట ముందు. సో దట్ బి రెచ్చిపోయి ఇతని మీదకి వస్తాడు, అప్పుడు బిని చంపేయచ్చు అని చెప్పి ఏ ప్లాన్ చేశాడు. అందువల్ల ఎందుకంటే ఇతను రెచ్చగొడితే ఇతను రెచ్చిపోతాడు అని చెప్పి ఏకి తెలుసు కూడా. అలా అతను రెచ్చగొట్టి అతను రెచ్చగొట్టిన తర్వాత ఇతను రెచ్చిపోయిపోతే అప్పుడు తిరిగి అతను చంపేస్తే అంటే ఇక్కడ షార్ట్ అనమాట. అలా కాకుండా నాట్ షార్ట్ అంటే ఇతను సైలెంట్గానే ఉన్నాడు, బి వచ్చి రెచ్చగొట్టాడు, ఆ గొడవలు ఏ బీని చంపేశాడు. దట్ వన్ ఈజ్ నాట్ షార్ట్ అనమాట. సో కావాలని అతనే కోరుకుంటే, ఈ గొడవని అతనే స్టార్ట్ చేసి అతని చేత రెచ్చగొట్టబడేలా చేసుకుంటే, దట్ వన్ ఈజ్ ఓకే. సో డెలిబరేట్లీ, ఈ ప్రొవొకేషన్ డెలిబరేట్లీ కాజ్డ్ బై అఫెండర్ అనమాట. ఇలా అతనే చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ బెనిఫిట్ రాదనమాట. రైట్. సెకండ్, ఓ పబ్లిక్ సర్వెంట్, ఓ పోలీస్ అధికారి ఉన్నాడు, అతనికి ఉన్న చట్టపరమైన అధికారాలను ఉపయోగించి ఇతన్ని పట్టుకోవడానికి, అరెస్ట్ చేయడానికి వచ్చాడు అనమాట. సో దీనికి అతను కోపోద్రిక్తుడై ఇతని చర్యలకి, సో ఆవేశంలో ఇతను చంపేసినప్పుడు అనమాట పోలీస్ అధికారిని. రైట్. సో అందువల్ల తమ విధుల్లో భాగంగా వాళ్ళు చేసే పనుల వల్ల ఇతను ఇరిటేట్ అయ్యి, లేదా కోపానికి ఇతను రెచ్చిపోయి, లేదా ఆ ఇద్దరు వ్యక్తిని చంపేసి అప్పుడు అప్లై కాదనమాట. రైట్. థర్డ్, ఇతను ఎవరినో కొట్టాడు అనమాట. కొడితే అతను ఏంటంటే అడ్డుకున్నాడు అనమాట, అడ్డు పెట్టాడు. సో నాకే అడ్డు పెడతామని ఇతను రెచ్చిపోయి అతను చంపేశాడు అనమాట. ఇది పోకిరి సినిమాలో గిల్లితే గిల్లించుకోవాలన్నట్లు. అలా కాకుండా ఇక్కడ ఏం జరుగుతుంది, దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే హక్కు తనకు ఉంటుంది కాబట్టి, ఇక్కడ అతను డామినెంట్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే పడి ఉండాలి అట్లా అన్నట్లు కుదరదనమాట. సో అతను ఎదురు తిరిగాడు కాబట్టి, నేను కొడితే కొట్టించుకోకుండా ఎదురు తిరిగాడు కాబట్టి చంపేశాను అన్నప్పుడు, అలాంటప్పుడు ఇది వర్కౌట్ కాదనమాట. రైట్. ఈ బెనిఫిట్ రాదు, అది ఖచ్చితంగా మర్డర్ అవుతుంది అలాంటి సందర్భాల్లో. అది మర్డర్ కాకుండా ఉండాలంటే
సో దట్ వన్ వాజ్ నాట్ సాట్. అండ్ ఆ ప్రొవకేషన్ అనేది ప్రభుత్వ విధుల్లో అధికారి చేస్తున్న దానికి ఇతను కోపోద్రిక్త కాకూడదు, లేదా ప్రైవేట్ డిఫెన్స్లో భాగంగా అతను ఎవరైనా అడ్డుకున్నప్పుడు అందుకు కోపోద్రిక్తే అతను చంపడానికి లేదనమాట. ఈ సంఘటనలు ఉన్నప్పుడు అది అప్లై కాదనమాట. రైట్, అది ఫస్ట్ ఎక్సెప్షన్ మనకి. ఇక్కడ చెప్పాం కదా ప్రొవకేషన్ అనేది గ్రేవ్ అండ్ సడనా కాదా అనేది. ఇప్పుడు గ్రేవ్ అండ్ సడన్ అంటే అప్పటికప్పుడు ఆవేశంలో చంపేయాలన్నమాట. సపోజ్ ఇప్పుడు గొడవ అయింది, ఇతను కోపం వచ్చిందనమాట, ఆ పక్కకి వెళ్ళి ఇంటికి వెళ్ళి 2 నిమిషాల తర్వాత కత్తి తీసుకొచ్చి పొడిచాడు అనుకోండి, ఇది సడన్ కాదనమాట. ఇది స్పాంటేనియస్గా జరగలే, ఇక్కడ కొంత టైం ల్యాప్స్ ఉన్నది కాబట్టి టైం గ్యాప్, అప్పుడు ఇది అప్లై కాదనమాట. అప్లై కావాలంటే దట్ మస్ట్ బి తీవ్రంగా ఉండాలి, ప్లస్ సడన్ అండ్ స్పాంటేనియస్ అయింది అనమాట, అప్పుడు మాత్రం ఇది అప్లై అవుతుంది. అక్కడికక్కడే జరిగిపోవాలి. ఏమాత్రం కొంత గ్యాప్ వచ్చిందో అది మర్డర్ అయిపోతుంది అనమాట. సో మర్డర్ కాకుండా ఉండాలంటే ఈ కండిషన్స్ ఏవైతే అవన్నీ మీట్ కావాలన్నమాట ఇక్కడ. రైట్. సో ఎక్సెప్షన్ 2 టు మర్డర్. ఎక్సెప్షన్ 2, ఇఫ్ ద అఫెండర్ ఎవరైతే ఉన్నారో నేరస్తుడు ఈ మరణానికి దారి తీసినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ని ఎప్పుడు చేశాడు, ఈ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉంది కదా, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్, దీన్ని ఎక్సైజ్ చేసినప్పుడు దాంట్లో భాగంగా ఆ చర్య చేశాడు అనుకుందాం. సో అప్పుడు ఈ బెనిఫిట్ అప్లై అవుతుంది అనమాట. అది మర్డర్ కాదు, అప్పుడు కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది. రైట్. అయితే మనకు కొన్ని కండిషన్స్ ఇక్కడ మీట్ అవ్వాలన్నమాట. అవేంటంటే గుడ్ ఫెయిత్. సో అతనికి ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్ ఉండకూడదు అనమాట, గుడ్ ఫెయిత్తో చేయాలన్నమాట. సో ప్రాపర్ కేర్ తీసుకొని జాగ్రత్తగా చేయాలన్నమాట. రైట్. అలాగే వితౌట్ ప్రీమెడిటేషన్. వితౌట్ ప్రీమెడిటేషన్ అంటే నాట్ ప్రీ ప్లాన్ అనమాట. అది ప్రీ ప్లానింగ్ ఆ ప్రిపరేషన్ లేకుండా చేయాలన్నమాట. అండ్ నో ఇంటెన్షన్. ఎందుకు? టు కాజ్ మోర్ హార్మ్ దెన్ నెసెసరీ. ఓకే, ఎంతైతే హార్మ్ చేయగలో అంతకంటే ఎక్కువ చేయాలనే ఉద్దేశం కూడా అతనికి లేదనమాట. రైట్. అలా ఉండి అతను కానీ చట్ట ప్రకారం ఎంత ఫోర్స్ అయితే యూజ్ చేయాలో అంతకంటే ఎక్కువ ఫోర్స్ యూజ్ చేసినప్పుడు పర్యవసానం ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, మరణం సంభవించింది అక్కడ, అలాంటప్పుడు ఈ ఎక్సెప్షన్ అప్లై అవుతుంది అనమాట. సో ఇవన్నీ కండిషన్స్ మీట్ అయితేనే ఈ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనే ఎక్సెప్షన్ వస్తుందన్నమాట. దీని బెనిఫిట్ లభిస్తుంది, అదర్వైజ్ రాదనమాట. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు అనమాట. సో నో ఇంటెన్షన్ టు కాజ్ మోర్ హార్మ్ దెన్ నెసెసరీ. ఎంతైతే అవసరం అంతకంటే ఎక్కువ గాయపరచడానికి అతనికి ఇంటెన్షన్ లేదన్నారు. బట్ హీ ఎగ్జీడెడ్ ద పవర్ ఆర్ అలౌబుల్ ఫోర్స్. చట్టం ఎంతైతే అతను అనుమతిస్తే అంతకంటే ఎక్కువ ఫోర్స్ యూజ్ చేశాడు, ఎక్కువ హార్మ్ చేశాడని మీరు అంటున్నారు. ఈ రెండు చేయాలని ఇంటెన్షన్ లేదు, బట్ చేశాడు అంటున్నారు. ఎట్లాగా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు అనమాట. సో ఇది కాంట్రాడిక్టరీ కదా. రైట్. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ సడన్ సిచ్యువేషన్ అనమాట. ఎవరైనా ఒక దొంగ ఇంట్లో జ్వరపడ్డాడు, లేదా బందిపోట్లు వస్తున్నారు. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం ఒక రకంగా ఏంటంటే ప్యానిక్ అయి ఉంటాం అనమాట. ప్యానిక్ అయినప్పుడు ఏంటంటే ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తున్నాము, ఏమనుకుంటాం, సో తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ ఫోర్స్ అవసరమే, చట్టం అనుమతిస్తుందని భావించేసి అనుకోకుండా ఎ బిట్ మోర్ అనమాట యూజ్ ఫోర్స్ చేస్తాం. రైట్. అదెందుకు? ఈ సిచ్యువేషన్ వల్ల జరుగుతుంది అనమాట, జడ్జిమెంట్ కోల్పోతాం. అంతే తప్ప ఏంటంటే నిజానికి అతనికి ఇంటెన్షన్ లేదనమాట మోర్ హార్మ్ చేయాలని చెప్పి, బట్ సిచ్యువేషన్ వల్ల మోర్ హార్మ్ చేసేస్తాం తెలియకుండా. రైట్. అయితే ఇక్కడ ఈ గుడ్ ఫెయిత్ అంటే ఇటువంటి ప్రీ ప్లానింగ్ లేదు, ఇవన్నీ కూడా ప్రూవ్ అవ్వాలన్నమాట. మీట్ అయినప్పుడు ఈ ఎక్సెప్షన్ వస్తుంది అనమాట. దీంట్లో భాగంగానే చేశాను కాబట్టి ఆ సందర్భం లేకుండా నేను చేయలేదు, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం చెప్తాడు కాబట్టి. రైట్. సో ఇది మీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. రైట్. థర్డ్ వన్, ఎక్సెప్షన్. ఈ పబ్లిక్ సర్వెంట్ ఎవరైతే ఉంటారో అది పబ్లిక్ సర్వెంట్కి ఎవరైనా అసిస్ట్ చేస్తున్నట్టయితే అసిస్టెంట్ వీళ్ళు కానీ వాళ్ళ చర్యలలో భాగంగా వాళ్ళు కానీ లాఫుల్గా ఏదైతే ఫోర్స్ ఉందో లీగల్ పవర్, రైట్, దాన్ని ఎగ్జీడ్ అయిపోయి కాజెస్ డెత్ అనమాట. ఒక వ్యక్తి మరణానికి కారణం అవుతారు అనమాట వీళ్ళు. సో లీగల్గా వాళ్ళు అయితే ఎంత పవర్ యూజ్ చేయగలరో ఆ పవర్ కంటే ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఎగ్జీడ్స్, సో డెత్ సంభవిస్తుంది అనమాట. అయితే గుడ్ ఫెయిత్ యాక్ట్ చేస్తారు వీళ్ళు. ఓకే. అండ్ యాక్ట్ అనేది లాఫుల్ అండ్ నెసెసరీ అని కూడా వాళ్ళు బిలీవ్ చేస్తారు ఆ సందర్భంలో. ఎందుకు? టు పెర్ఫామ్ దేర్ డ్యూటీ, వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వర్తించడానికి ఇది అవసరం, ఆ పవర్ వాడటం అనేది అని చెప్పేసి.
అలాగే ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి అగెనెస్ట్గా అతను వీళ్ళకి విల్లు లేదు, ఆర్ మ్యాలిస్ ఇంటెన్షన్ లేదనమాట. ఎటువంటి గిల్టీ మైండ్ లేకుండానే ఆ చర్య చేశారు, దాంట్లో బాగా చనిపోయాడు అనుకుందాం. సపోజ్ ఆ గుంపు ఉందన్నమాట, ప్రొటెస్ట్ చేస్తున్నారు, వీళ్ళకి వార్నింగ్ ఇచ్చారనమాట. వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి కదలట్లేదు. సో ఇతను ఫైర్ ఓపెన్ చేశాడు అనమాట, అందులో ఒక వ్యక్తి చనిపోయాడు అనమాట. యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్కి ఏంటంటే ఫైర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, లాఫుల్గా వాళ్ళు కొట్టి తరిమే సరిపోద్ది అనమాట. కానీ ఫైర్ ఓపెన్ చేస్తే చనిపోతారు. బట్ అతను ఏం బిలీవ్ చేశారు అక్కడ, ఆ సిచ్యువేషన్ తప్పుగా జడ్జ్ చేసేసి, అంటే గుడ్ ఫెయిత్తోనే దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఎటువంటి ఇల్వీలు కూడా లేదు, చనిపోయిన వ్యక్తికి ఈ వ్యక్తికి ప్రయర్ ఎటువంటి ఎన్మిటీ లేదు. సో గన్ ఓపెన్ చేశాడు. మనం ఇక్కడ పని చేస్తుంది ఎందుకంటే ఆ పవర్ని ఎగ్జిట్ చేసినందుకు పని చేస్తున్నాం అనమాట. మిగతా అన్ని కూడా ఏంటంటే అతనికి ఎటువంటి ఇంటెన్షన్ లేదు కాబట్టి అది మర్డర్ కాకుండా కలబుల్ హోమిసైడ్ అవుతుంది. కలబుల్ హోమిసైడ్ కూడా మనిషి చనిపోయాడు కాబట్టి అవుతుంది, రైట్. ఓన్లీ ఆ పవర్ ఎగ్జిట్ చేశాడు, నెగ్లిజెంట్గా యాక్ట్ చేశాడు కాబట్టి, రైట్. సో మనకి ఈ బెనిఫిట్ రావాలంటే పబ్లిక్ ఆఫీసర్స్కి ఇవన్నీ కూడా మీట్ అవ్వాలన్నమాట. లేదా చనిపోయిన వ్యక్తికి ఇక్కడున్న ఈ పోలీస్ అధికారికి ఎవరికన్నా గతంలో ఏదన్నా ఉందనుకోండి ఎన్మిటీ, అప్పుడు మర్డర్ అయిపోతుంది అనమాట మళ్ళీ, రైట్. సో మళ్ళీ ఇదనమాట, మనకి అతనికి ఎక్కువ ఫోర్స్ యూజ్ చేయాలని లేదు, బట్ పవర్ని ఎగ్జిట్ చేశాడు అంటే ఆ సిచ్యువేషన్ వల్ల అనమాట. అది నిజానికి అతనికి ఆ ఇంటెన్షన్ లేదు, కాంట్రాడిక్టరీగా ఉన్నా కూడా ఇందాక ప్రీవియస్గా ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది ఇక్కడ కూడా వర్తిస్తుంది అనమాట, రైట్. నెక్స్ట్ ఎక్సెప్షన్ 4. కల్పబుల్ హోమిసైడ్ అనేది మర్డర్ కాదనమాట. ఎప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట, అవి మీట్ అయినప్పుడు. నో ప్రీమెడిటేషన్ ఆర్ నో ప్రీ ప్లానింగ్, రైట్. సడన్ ఫైట్. సో ఫోర్త్ ఎక్సెప్షన్ ఏంటి, సడన్ ఫైట్ ఆర్ సడన్ క్వెరల్. ఓకే, సడన్ ఫైట్ అనమాట. సడన్ అంటే అది స్పాంటేనియస్గా ఉండాలన్నమాట. ఓకే, అప్పటికప్పుడు జరిగిన గొడవ వల్ల అప్పటికప్పుడు అయిపోవాలన్నమాట, అట్లా హత్య జరిగి ఉంటాయి. సడన్ ఫైట్, హీట్ ఆఫ్ ప్యాషన్లో జరిగిపోవాలి. ప్యాషన్ అంటే మీనింగ్, ప్యాషన్ అంటే యాంగర్ కావచ్చు, జెలస్ కావచ్చు. సో ఇవేవైతే ఉన్నాయో వీటి వల్ల అతను ఓవర్వెల్మ్ అయిపోయి, హీ వాజ్ ఓవర్వెల్మ్డ్ బై దిస్ యాంగర్ ఆర్ జెలసీ చేసినట్లయితే, హీట్ ఆఫ్ ప్యాషన్ అంటే హీట్ ఆఫ్ మూమెంట్ అని అనమాట, ఆ కోపంలో అని చెప్పి, రైట్. సో హీట్ ఆఫ్ ప్యాషన్, అలాగే అపాన్ సడన్ క్వెరల్ అనమాట. సో సడన్గా గొడవ స్టార్ట్ అయింది, ఆ గొడవ వల్ల ఆ కోపంలో సడన్గా ఫైట్ జరిగింది, ఆ ఫైట్లో చంపేశాడు అనమాట. సో క్వెరల్ టు హీట్ టు ఫైట్, రైట్. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే అడ్వాంటేజ్ కానీ ఎటువంటి అడ్వాంటేజ్ క్రూయల్గా కానీ చేయకూడదు అనమాట యాక్ట్ని. ఓ ముసలి వ్యక్తి ఉన్నాడు అనమాట. సో ఓల్డ్ మ్యాన్ ఏంటంటే ఎలాగైనా నువ్వు కంట్రోల్ చేయొచ్చు, బట్ నువ్వు అట్లా కాకుండా అతను కొట్టి చంపేశావు అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకున్నాను అక్కడ, దట్ క్రూయల్గా కూడా ఉందన్నమాట. ఇవేమీ లేకుండా ఉన్నట్లయితే, రైట్, ఈ సడన్ ఫైట్లో అనుకోకుండా అక్కడ నువ్వు అనుకోకుండా చెంపదెబ్బ కొట్టి అతను కింద పడి ఒక రాయికి దగ్గర చనిపోయాడు అనుకుందాం. సో ప్యానిక్ కావాల్సిన అవసరం లేదనమాట, అది ఎక్కడ జరిగింది, సో ఈ కండిషన్లో జరిగిందనమాట. ఇవన్నీ కూడా నీకు ఎటువంటి ప్రీ ప్లానింగ్ లేదు, సడన్గా జరిగిపోయింది కాబట్టి ఏంటంటే ఈ బెనిఫిట్ వర్తిస్తుంది అనమాట మీకు. ఓకే, అలాంటప్పుడు ఏంటంటే అది మర్డర్ కాదనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లు ఏంటంటే ఇక్కడ ఎవరు ముందు స్టార్ట్ చేశారు కూడా, లేదా ఎవరు ముందు కొట్టారు అన్నది ఏంటంటే మెటీరియల్ కాదనమాట. ఇక్కడ ఎవరు చనిపోయారు అన్న దాన్ని బేస్ చేసుకొని మనం ఫైనల్ చేస్తాం ఇక్కడ. లాస్ట్ వన్, ఎక్సెప్షన్ 5. సో కల్పబుల్ హోమిసైడ్ మర్డర్ కాదనమాట. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని ఎప్పుడు చెప్తామంటే, ఇఫ్ ఈ అఫెండర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఒక వ్యక్తి మరణానికి కారణమైన, ఎవరు మరణానికి అంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో విక్టిము, హీ ఈస్ అబౌవ్ 18 years. సో ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అతను 18 ఏళ్ల కంటే పైబడినవాడు, అండ్ గివ్స్ ఫ్రీ అండ్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనమాట. సో వాలంటరీగా అతని అంగీకారం తెలుపుతున్నాడు, అట్లా ఇన్ఫార్మ్, తనకు అవగాహన ఉందన్నమాట ఆ సిచ్యువేషన్ మీద, ఆ యాక్ట్ యొక్క కాన్సిక్వెన్సెస్ మీద అవగాహన ఉండి 18 సంవత్సరాలకు పైబడి ఉండి అతని అంగీకారాన్ని తెలిపిన వ్యక్తి చనిపోయినట్లయితే, సో హీ టేక్స్ ది రిస్క్ ఆఫ్ డెత్. ఓకే, హీ సఫర్స్ డెత్ ఆర్ టేక్స్ ది రిస్క్ ఆఫ్ డెత్ చేసినట్లయితే ఏంటంటే ఈ అఫెండర్ ఎవరైతే ఉన్నారో
అతను మర్డర్ అని మనం అనడానికి లేదనమాట. ఎందుకంటే ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి వాలంటీర్గా కన్సెంట్ తెలిపాడు. దీని యొక్క కాన్సిక్వెన్సెస్ తెలుసుకొని కూడా యాక్ట్కి. అలాంటప్పుడు సపోజ్ ఇక్కడ 2 ఫ్రేజెస్ ఉన్నాయి. సఫర్స్ డెత్, ఇంకొకటి టేక్స్ రిస్క్ ఆఫ్ డెత్. టేక్స్ రిస్క్ ఆఫ్ డెత్. సఫర్స్ ఆర్ టేక్స్ రిస్క్ డిఫరెన్స్ ఏంటి? సపోజ్ సఫర్స్ అంటే ఏంటంటే టెర్మినల్ ఇల్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఇప్పుడు యుతనేషియా ఉంటుంది, ప్యాథీ యుతనేషియా యాక్టివిటీస్ ఇట్లా. సో నన్ను చంపేయమని చెప్పి అతను ఈ పెయిన్ నేను భరించలేకపోతున్నా, ఈ స్టేట్లోనే ఉండలేకపోతున్నాను, చంపేయమని కన్సెంట్ ఇస్తారనమాట. ఈ సఫర్స్ డెత్ అనమాట ఆ కేసులో. లేదు ఇద్దరు కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారనమాట. హీ టేక్స్ రిస్క్ అనమాట. ఇప్పుడు బాక్సింగో లేదా ఇంకోటి డ్యూయల్. సో ఇద్దరు తలపడుతున్నారు అనమాట, లేదా కత్తి యుద్ధం చేసుకోవాలనుకుంటున్నారు. సో తెలిసి ఆ రిస్క్ తీసుకోవడానికి ఇతను సిద్ధపడ్డాడు అనమాట ఇలాగ. రైట్. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎవరన్నా సంభవిస్తే, ఎవరైనా చనిపోవడం లేదా మరణం సంభవిస్తే అది మర్డర్ కాదనమాట. రైట్. సో ఈ కేసులో అతను ఏం చెప్పాలి? ఎస్ ఐ అగ్రీ టు డై, చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాలండి. ఇక్కడ ఏంటి? ఐ నో ఐ మైట్ డై, నేను చనిపోతాను నాకు తెలుసు, అండ్ ఐ యాక్సెప్ట్ రిస్క్, ఆ రిస్క్ నేను తీసుకుంటున్నాను అని చెప్పాలన్నమాట. అలా చెప్తే ఈ ఎక్సెప్షన్ నాకు వస్తుంది, అప్లై అవుతుంది అనమాట, ఈ బెనిఫిట్ లభిస్తుంది. సో ఇలాంటి ఎక్సెప్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అప్లై అయినప్పుడు అది మర్డర్ కాకుండా అవుతుంది, కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది. సో కల్పబుల్ హోమిసైడ్లో ఉన్నటువంటి కండిషన్స్ కూడా మీట్ కాకపోతే నెక్స్ట్ ఏమవుతుంది? డెత్ కాజ్డ్ బై నెగ్లిజెన్స్ అవుతుంది అనమాట. లేదా అది కాకపోతే యాక్సిడెంట్ ఆర్ ఇన్సానిటీ, ఇట్లా వాటి కిందకి వెళ్ళిపోతుంది అనమాట. రైట్. సో మీకు మర్డర్కి కల్పబుల్ హోమిసైడ్కి డిఫరెన్స్ తెలిసిందని అనుకుంటున్నాను. మీకు ఆ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమన్నా అర్థం కావట్లేదు సెక్షన్లు అంటే వాటిని కూడా మెన్షన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.